హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. 'షెల్టర్' ఇదొక యాక్షన్ థ్రిల్లర్ మూవీ గైస్. రీసెంట్‌గా ప్రైమ్‌లో రెంట్‌కి రిలీజ్ అయింది. ప్రస్తుతానికి తెలుగు ఆడియోలో అయితే లేదు గైస్. బట్ ఖచ్చితంగా వస్తుంది. ఇందులో మెయిన్ లీడ్‌గా జేసన్ స్టేథమ్ ఉంటాడు. ఈయన హాలీవుడ్ మూవీస్‌లో మన బాలయ్య లాగా. ఈయన మూవీస్‌లో స్టోరీ ప్లాట్‌తో సంబంధమే ఉండదు. జస్ట్ యాక్షన్ మాత్రమే ఉంటుంది. క్రెడిట్స్ అని తీసేస్తే ఈ మూవీ రన్ టైమ్ జస్ట్ 1 అవర్ 40 మినిట్స్ ఉంటుంది. అడల్ట్ కాంటెంట్ ఏం లేదు. కావాలంటే ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. సో డీటెయిల్‌గా ఈ మూవీ ప్లాట్ అండ్ రివ్యూ చెప్పేస్తాను. అంతకుముందు మీరు మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ చేసుంటే ప్లీజ్ ఒకసారి కాంటెంట్ చెక్ చేయండి గైస్. నచ్చితే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్స్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. సింపుల్‌గా ప్లాట్ ఏంటంటే ఈ మూవీలో ఒకడి స్టోరీ చూపిస్తారు. అతను ఒక రిమోట్ ఐలాండ్ మీద ఒంటరిగా బ్రతుకుతూ ఉంటాడు. ఒకరోజు ఒక అమ్మాయి ఆ ఐలాండ్ మీదకొస్తుంది. మనోడు ఇష్టం లేకుండానే ఆ అమ్మాయికి ఒక హెల్ప్ చేస్తాడు. సో నెక్స్ట్ డే ఒక వెరీ హైలీ అడ్వాన్స్ టీమ్ ఆ అమ్మాయి కోసం ఆ ఐలాండ్‌కి వస్తారు. వాళ్ళ దగ్గర కొన్ని డెడ్లీ వెపన్స్ కూడా ఉంటాయి గైస్. ఆ అమ్మాయికి ఒక వెరీ ఇంపార్టెంట్ థింగ్‌తో కనెక్షన్ ఉంటుంది. సో ఇంపార్టెంట్ థింగ్ ఏంటి? నెక్స్ట్ మన హీరో ఆ అమ్మాయిని ఎలా సేవ్ చేశాడు అనేది బేసిక్‌గా ఈ మూవీ ప్లాట్. ఇప్పుడు నాకెలా అనిపించిందంటే ఇట్ వాస్ జస్ట్ ఓకేష్ అనిపించింది మామ. ఎందుకంటే ఇలాంటి స్టోరీ ఉన్న మూవీస్ మనం ఇప్పటికే చాలా చూసేసాం. లైక్ హీరోకి ఒక డెడ్లీ పాస్ట్ ఉంటుంది. ఇప్పుడు అన్నీ వదిలేసి ఎక్కడో ఒంటరిగా ప్రశాంతంగా బ్రతుకుతూ ఉంటాడు. బట్ ఒక ఇన్సిడెంట్ వల్ల అతను మళ్ళీ పాస్ట్‌లో ఉన్నట్టు చేంజ్ అవ్వాల్సిన సిట్యుయేషన్ వస్తుంది. సేమ్ ఈ మూవీలో కూడా అలానే ఉంటుంది. స్టార్టింగ్‌లో చెప్పా కదా! జేసన్ స్టేథమ్ మూవీస్‌లో స్టోరీ యూనిక్‌గా ఉండాలని అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయకూడదు. సో స్టోరీ పక్కన పెట్టేస్తే యాక్షన్ సంగతేంటి? యాక్షన్ ఎలా ఉందంటే యాక్షన్ అయితే చాలా బాగుంది గైస్. కానీ స్టోరీలోనే ఎమోషన్ లేనప్పుడు యాక్షన్ ఎంతున్నా కూడా కనెక్టే అవ్వలేం కదా! మెయిన్ క్యారెక్టర్స్ మధ్య ఉండే బాండింగ్ అస్సలు కనెక్ట్ అయ్యేలానే లేదు గైస్. అండ్ మూవీ లాస్ట్‌కొచ్చేసరికి ఇక నా పేషెన్స్ మొత్తం పోయింది మామ. ఇక ఫాస్ట్ చేసుకుంటూ చూసాను. యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ చాలా బాగున్నాయి. మూవీలో చూపించే క్లౌడీ అట్మాస్ఫియర్ చాలా బాగుంది. మ్యూజిక్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. సో ఇఫ్ మీకు జేసన్ స్టేథమ్ మూవీస్ చూడడం ఇష్టం ఉంటే జస్ట్ టైమ్ పాస్ కోసం ఒక యాక్షన్ మూవీ చూడాలనుకుంటే అప్పుడు ఈ మూవీని ట్రై చేయండి. లేకపోతే ఈ మూవీ మీద మీ టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం అస్సలు లేదు గైస్. నా సైడ్ నుంచి రికమెండెడ్ 50% యాస్ ఎ రొటీన్ అండ్ అన్ఎమోషనల్ మూవీ. సో ఇది గైస్ 'షెల్టర్' మూవీ రివ్యూ. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూసుంటే మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై గైస్.